ఉభయ గోదావరి జిల్లాల సంబంధించినటువంటి జీవనాడిగా పిలుచుకున్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ అందరికి కూడా తెలిసిందే. సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు ఎవరైతే ఉన్నారో అతను ఇది కట్టి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం కోసం అయితే ఆయన ఈ యొక్క సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రధానంగా తెలిసిందే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వరదలు వస్తుంటాయి, ఎన్నో లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువకి అయితే సముద్రంలో వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సకాలంలో పంటలకు పండకపోవడంతో సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు అయితే ఈ యొక్క బ్యారేజ్ని అయితే నిర్మించి చారిత్రక కట్టడంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలకి జీవనాడిగా పిలుస్తున్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ప్రమాదం పొంచి ఉందనేది కూడా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. మనం ముఖ్యంగా ఎన్నో ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తుంటాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అధిక వరద ఈ యొక్క గోదావరికి చేరుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల కాకుండా అలాగే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ఆ పంటలు సస్యశ్యామంగా పండాలంటే సకాలంలో అన్ని పంటలు కూడా పండాలి, నీరు కావాలంటే మాత్రం ఈ గోదావరి ఏదైతే ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ద్వారానే రైతాంగానికి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి 3 ప్రధాన కాలువల ద్వారా కూడా నీరైతే దిగువకి విడుదల చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈస్టర్న్ డెల్టా కాలువ ఒకటి ఉంటుంది, అలాగే ప్రధానంగా మధ్యలో బొబ్బర్లంక వద్ద మరొక డెల్టా కాలువ ఉంది, అలాగే వెస్ట్ డెల్టన్ ఏదైతే వెస్ట్రన్ కాలువ కూడా మరొకటి ఉంది. ఈ 3 వాటిలో ద్వారా కూడా రైతాంగానికి అయితే పుష్కలంగా ప్రతి సంవత్సరం కూడా నీటిని సకాలంలో అందించడంతోనే పంటలు పండి గోదావరి జిల్లా ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువడే గోదావరి అయితే సస్యశ్యామంగా పంటలు అయితే ప్రతి సంవత్సరం కూడా పండుతుంటాయి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ అయితే ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉందనేది కూడా ఈ మధ్యలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. దానికి ముఖ్య కారణం మనం ప్రధానంగా చూసుకుంటే మనం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. గోదావరి మనం చూసుకుంటే మనం చూడొచ్చు పక్కన ఏదైతే అఖండ గోదావరిగా మనకి రాజమండ్రి వద్ద అయితే పేరుగాంచింది ఈ యొక్క గోదావరి. మనకి ముఖ్యంగా ఎక్కువ ఏదైతే మనకి పాపికొండలు మొదలుకొని అలాగే కోనసీమ వరకు కూడా మనకి కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జూలై ఆగస్టు నెలలతో పాటు దాదాపుగా 3-4 నెలల్లో ఈ యొక్క వరద అయితే ప్రవహిస్తూ కనిపిస్తుంటుంది. కానీ మరో పక్కన ఎన్నో లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువకి అయితే విడుదల చేస్తారు అధికారులు. ముఖ్యంగా మనకు ప్రధానంగా తెలిసిందే, మనం చూడొచ్చు పక్కన గోదావరి రాజం పాపికొండల వద్ద కేవలం గోదావరి చూసుకుంటే కేవలం 1/2 కిలోమీటర్ మాత్రమే కనపడుతుంది. అక్కడ నుంచి గోదావరి విస్తరించుకుంటూ వచ్చింది, మనకు రావతికి ఒక 5 పాయల వరకు కూడా చేరింది. ఇక్కడికి రావతికి రాజమహేంద్రం వరకు అక్కడ 1/2 కిలోమీటర్ కనపడేటువంటి గోదావరి ఇక్కడికి రావతికి దాదాపుగా 4.5 కిలోమీటర్ల గోదావరి అయితే విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలిసిందే, ఒక పక్కన హ్యావ్లాక్ బ్రిడ్జి ఉంటుంది, మరో పక్కన అక్కడ నుంచి మొదలుకొని ఈ విధంగా ప్రతిదీ కూడా 5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ధవళేశ్వరం వద్ద ఈ యొక్క నీటిని వృధాగా సముద్రంలో పోతున్న నేపథ్యంలోనే అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి ఎవరైతే ఉన్నారో సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు అతనైతే మొత్తం ఇక్కడైతే ధవళేశ్వరం బ్యారేజ్ని అయితే నిర్మించి 175 గేట్లు మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 175 గేట్లు వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చిన ప్రతిసారి కూడా దిగువకి విడుదల చేస్తారు. 175 గేట్ల నుంచి కూడా వచ్చిన వరద వచ్చినట్టే వృధాగా కిందకి పోతుంది. మనకు తెలిసిందే, ఇటీవల పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పక్కన నిర్మాణం సాగుతుంది. ఆంధ్రుల జీవనాడిగా ఎంతో దశాబ్దాల కాలం నాటి కళగా అదైతే ఇప్పుడైతే నిర్మాణం పక్కన ప్రతిసారి కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే ఈ యొక్క చారిత్రక కట్టడంగా ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ మనం చూడొచ్చు, ఎంతో అద్భుతంగా కనపడుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ చూస్తుంటే ఎంతో సుందరీకరణంగా కనపడుతుంది. మన పక్కన 175 గేట్లు నుంచి కూడా ఈ యొక్క గేట్లు అంటే గతంలో దీని నిర్మాణం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు అనేది కూడా చెప్పుకొస్తుంటారు. ఓ పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ కుడి పక్కన చూసుకుంటే నీరు స్టోరేజ్ అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే వరదలు వచ్చిన సమయంలో మొత్తం 175 గేట్ల నుంచి కూడా దిగువకి విడుదల చేస్తారు. మరో పక్కన వరదలు తగ్గుముఖం పడతాయి, కానీ గోదావరి జిల్లాలకు నీళ్లు కావాలి. ఈ నేపథ్యంలోనే దీన్ని అయితే ఇక్కడ స్టోర్ చేస్తారు. అంటే 11 అడుగుల ఆ నీటి మట్టం స్టోర్ చేసి ఇక్కడ గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తే గోదావరి జిల్లాలకైతే నీటిని ఎంత స్థాయిలో కావాలో ఈస్ట్ డెల్టన్ కాలువతో పాటు వెస్ట్ డెల్టన్ కాలువతో పాటు మొత్తం 3 కాలువల ద్వారా కూడా నీరు అందుతుంది. ఒక పక్కన తూర్పు గోదావరి జిల్లాలో అలాగే
ఈ కాకినాడ జిల్లాతో పాటు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ జిల్లా మొత్తం అన్ని కూడా పంటలు సస్యశ్యామంగా పండుతాయి. ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ 3 టీఎంసీల నీటిని స్టోర్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తున్న నేపథ్యంలో అలా వరదలతో పాటు అధికంగా ఇసుక మేటలు అయితే పడుతుంటాయి. మనం చూడవచ్చు ధవళేశ్వరం కింద ఉన్నటువంటి ఇసుక మేటలు మనం చూస్తుంటే ఏ విధంగా కనబడుతుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఇసుక మేటలు అక్కడ చూస్తుంటే మనకి ఏ స్థాయిలో ఇటీవల వరదలు కూడా వచ్చాయి. దాదాపుగా మనకి వరదలు వచ్చిన నేపథ్యంలోనే అధికంగా ఇసుక మేటలు వేసాయి. అంటే ఇటీవల వచ్చినటువంటి వర్షాలకు 15 రోజుల క్రితం మాత్రమే వరదలు వచ్చింది. కేవలం 6 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిపాటి వరదలకే ఏ పాటి ఇసుక అయితే కొట్టుకొచ్చిందో మనకి కింద అయితే కనబడుతుంది. ఈ స్థాయిలోనే మనకి ప్రధానంగా ఇసుక కొట్టుకొచ్చిన నేపథ్యంలో ఎగువన కూడా అదే స్థాయిలో ఇసుక మేటలు కూడా వచ్చినటువంటి బ్యారేజ్ దిగువన ఈ స్థాయిలో మనకి ఇసుక మేటలు దర్శనమిస్తుంటే మరో పక్కన బ్యారేజ్ ఎగువన కూడా అదే స్థాయిలో పక్కన ఇసుక తవ్వకాలు పై ప్రాంతంతో పాటు గోదావరి గట్టుకు ఆనుకుని కొన్ని ప్రాంతాల్లో తీస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం మనకి ధవళేశ్వరం పైభాగాన్ని చూద్దాం. ధవళేశ్వరం పైభాగాన్ని చూసుకుంటే ఇప్పుడు ఇసుక ఇక్కడైతే కనబడుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లు క్లోజ్ చేస్తే మాత్రం మనకి 175 క్లోజ్ చేసిన నేపథ్యంలో 11 అడుగుల నీటి మట్టాన్ని అయితే మెయింటైన్ చేస్తారు. దాదాపుగా మెయింటైన్ చేసి కాలువల ద్వారా అయితే నీటిని అయితే దిగువకు విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలోనే మనకి కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి మనం చూస్తున్నాం అది ఈస్టర్న్ డెల్టా కాలువ. అది అక్కడి నుంచి అయితే నీటిని అయితే దిగువకు విడుదల చేస్తారు. 3 కాలువలు మనం ప్రధానంగా చెప్పుకుంటుంది. అంటే దానికి నీటిని సకాలంలో పూర్తిగా వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ ఏదైతే మనకి కనబడుతున్నటువంటి స్టోరేజ్ చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా ఈ 175 గేట్లు కూడా క్లోజ్ చేస్తే ఇందులో 3 టీఎంసీల నీటిని మాత్రం ఇందులో స్టోర్ అవుతుంటుంది. మనం ప్రస్తుతం చూసుకుంటే 3 టీఎంసీల నీటిని అనుకున్న స్థాయిలో గేట్లన్నీ క్లోజ్ చేస్తే ఎంత అదనంగా వస్తే మాత్రం పైనుంచి నీరుకి దిగిపోతుంటుంది. కానీ ఇక్కడ 3 టీఎంసీల నీటి మాత్రమే ఆ యొక్క గేట్ల కెపాసిటీ అయితే కనబడుతుంది. కానీ 3 టీఎంసీల నీటి ఉండాలంటే మాత్రం ఆ స్థాయిలో అయితే కనబడతలేదని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. కేవలం 2 టీఎంసీల నీటిని మాత్రమే ఇక్కడ స్టోర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో అంటే దానికి ప్రధాన కారణం చూసుకుంటే అధిక సంఖ్యలో ధవళేశ్వరం బ్యారేజ్కి ఆనుకున్నటువంటి ఇసుక మేటలు వేయడం వల్లే ఈ యొక్క ప్రమాదం పొంచి ఉన్నది అనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క టీఎంసీల అంటే 3 టీఎంసీల నీటి మట్టం ఉంటే పూర్తి స్థాయిలో ఉంటే రైతుకు అందుతుంది. అలాగే బ్యారేజీకి కూడా ఎటువంటి ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉండదని కూడా చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన అధికంగా పేరుకుపోయినటువంటి ఇసుక మేటలతో బ్రిడ్జికి ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. మరో పక్కన ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఇసుక ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్కి ఎక్కువగా ఇసుక జమాయింపు అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నీరు ఉంటే పర్లేదు, కానీ ఇసుక జమాయింపు ఇసుక మేటలు ఉండడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందంటూ కూడా అది నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్కి ఈ పైన ఎగువ ప్రాంతంలో 3 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో ఉండాలి అంటే అలాగే రైతాంగానికి అయితే నీరు అందుతుంది. కానీ 3 టీఎంసీలు మాత్రం 11 అడుగులు చూపిస్తారు. కానీ కింద మాత్రం 1 టీఎంసీ వరకు కూడా ఇసుక అధిక మేటలు వేయడంతో సకాలంలో నీరైతే కిందకైతే రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరో పక్కన బ్రిడ్జికి కూడా ప్రమాదం పొంచి ఉందనేది కూడా నిపుణులు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఈ జలవనరుల శాఖ మన ప్రధానంగా దీనిపై అనేక సూచనలు అంటే కేవలం వరదలు వచ్చిన ప్రతిసారి కూడా కేవలం గేట్లు మెయింటెనెన్స్ మాత్రమే నిధులు కేటాయిస్తారు. తాజాగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు ఈ యొక్క గేట్లు 175 గేట్లకు గాను 117 గేట్లకు కేవలం 200 కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేశారనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అది కేవలం గేట్లు మెయింటెనెన్స్ మాత్రమే చేశారు. కానీ దీనికి అయితే రిడ్జింగ్ అంటే ఈ యొక్క అధికంగా 1 టీఎంసీ పేరుకుపోయినటువంటి ఇసుకను తొలగించాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఇసుక అయితే భారీగా పేరుకుపోయింది. అందులోనే అంటే మనం పక్కన ఇసుక ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడ ఇసుక కూడా పేరుకుపోయింది. ఈ ఇసుకను 1 టీఎంసీ ఇసుకను మాత్రం బయటికి తీయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ గోదావరి ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఎక్కువ ఇసుక వస్తుంది. ఆ ఇసుకతో ఇక మేటలుగా మనం చూస్తున్న ఒక దెబ్బ మనకు కనబడుతుంది. అక్కడ మధ్యలో అనేక లంక గ్రామాలు కూడా ఉంటాయి. ఆ లంక గ్రామాలతో పాటు మొత్తం ఇవన్నీ కూడా కొంచెం శుభ్రం చేయవలసిన అవసరం అయితే ఎంతో ఉంది. గతంలో అంటే దీన్ని 7 సంవత్సరాల కింద అప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలోనే దీనికి ఇసుకను
ఇసుకను అంటే బ్రిడ్జికి ఎగువగా ఉన్నటువంటి ఏదైతే ఒక 3 టీఎంసీలు ఉన్నటువంటి నీరు స్టోరేజ్ అవుతలేదని అధికారులు దీనికి ఒక చర్యలు దీంట్లో చేపట్టే భాగంగా దీన్ని ఇసుకని రిగ్గింగ్ చేసేందుకు డ్రిడ్జింగ్ చేసి ఇసుకను బయటకు తోడేందుకు కూడా మొత్తం అప్పట్లో ప్రభుత్వం 16 కోట్లకు పైగానే నిధులు కేటాయించి ఇసుక రిగ్గింగ్ చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే అప్పట్లో పనులు పూర్తిగా ముందుకు సాగలేదు, మధ్యలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బ్రిడ్జికి సకాలంలో ఇక మొత్తం 3 టీఎంసీల నీరు కూడా పూర్తి స్థాయిలో ఉండాలంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఇసుకను రిడ్జింగ్ చేసి బయటకు తీయవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో అప్పుడు ఏదైతే మధ్యలో అంటే 7 సంవత్సరాల క్రితం అయితే దాన్ని రిగ్గింగ్ పనులు అయితే మొదలుపెట్టి సకాలంలోనే మొదలుపెట్టినప్పటికీ వాటిని అయితే మధ్యలో నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తర్వాత వరదలు రావడం తర్వాత నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ అదే ప్రమాద హెచ్చరికలు అయితే ప్రమాద గట్టికలు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్కి అయితే మోగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే 3 టీఎంసీల నీరు కూడా నిల్వ అవ్వాలంటే మాత్రం ఇప్పుడు 1 టీఎంసీకి సంబంధించినటువంటి ఇసుక మేటలు అధికంగా మేరిగిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ కెపాసిటీకి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 1 టీఎంసీ వరకు కూడా ఇసుక మేటలు వచ్చిన నేపథ్యంలో ఆ ఇసుక మేటలు తీయవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుందని కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇసుక చమాయింపుతో బ్రిడ్జిలకు పిల్లర్స్కి అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఏదైతే 175 గేట్లు కూడా ఇసుక ఎక్కువగా పేరుకుంటే తుప్పు పట్టే అవకాశం కూడా కనపడుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే గేట్లను క్లోజ్ చేసినప్పుడు ఇసుక అధికంగా వచ్చి వాటిని అయితే అక్కడ స్టోర్ అయిపోతుంటుంది. అక్కడ నీరు ఉంటే పర్వాలేదు, కానీ ఇసుక ఉంటే మాత్రం తుప్పు పడుతుందని కూడా నిపుణులు కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. కేవలం వీటి మెయింటెనెన్స్ కోసమే చూస్తున్నారు తప్ప ఈ రిడ్జింగ్ చేయడానికి ఎటువంటి ప్రాతిపదికలు కూడా వాళ్ళైతే అధికారుల ముందు కూడా పెట్టడం లేదు, ఉన్నతాధికారులు కూడా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు చొరవ తీసుకుని ఈ యొక్క ఒక టీఎంసీ సంబంధించినటువంటి ఇసుక ఎంతైతే అంటే అప్పట్లో 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక పేరుకుపోయినట్టుగా అంటే ఇప్పటికైతే కోట్లలో ఉండే అవకాశం ఉంది. కోట ఇసుక అంటే క్యూబిక్ మీటర్ల ఇసుక అయితే ఇప్పుడైతే స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిని అయితే తొలగించాలి అనేది కూడా అప్పట్లో అంటే 7 సంవత్సరాల క్రితం ఆ ఇసుకను తీసి అమరావతి నిర్మాణాన్ని కూడా చేపడదామని కూడా ఒక ప్రాతిపదిక కూడా చేపట్టారు. దానిపై అప్పుడు ఇక్కడ నుంచి అమరావతి నిర్మాణాన్ని కూడా ఇసుకను తరలించాలని కూడా అప్పట్లో అధికారులు కూడా ఒక ప్రణాళిక కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఆ పనులు ఏదైతే ఇసుకని ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ పైన ఉన్నటువంటి ఇసుకని రిడ్జింగ్ చేసి ఆ యొక్క నిల్వ స్టోరే 3 టీఎంసీల నీరు ఉండేందుకు కూడా చేపట్టినటువంటి చర్యలు అప్పుడు ఒకటే సకాలంలో ఆగిపోయిన నేపథ్యంలో అప్పుడు అమరావతి నిర్మాణ పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా అందరికీ కూడా తెలిసిందే. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అయితే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ధవళేశ్వరం వద్ద 3 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి అంటే అలాగే ఇప్పుడు ఏదైతే పేరుకుపోయినటువంటి అధికంగా ఇసుక మేటలు ఉన్నటువంటి ఇసుక మేటలు అయితే తొలగించాలి, లోసల డ్రిడ్జింగ్ చేసి ఆ ఇసుకను బయటికి తోడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా నిపుణులు పక్క చెప్పుకొస్తున్నారు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పుడు ఏదైతే నీరు పూర్తిగా అందాలంటే మనకి ప్రధానంగా 3 అంటే ఈ యొక్క ధవళేశ్వరం నుంచి 3 ప్రధాన కాలువలు ఈస్టర్న్తో పాటు వెస్టర్న్తో పాటు మధ్యలో ఉన్నటువంటి కాలువ బొబ్బర్లంక ఉన్నటువంటి 3 కాలువల నుండి కూడా నీరు 3 టీఎంసీల నీరు స్టోర్ చేసి పుష్కలంగా గోదావరి జిల్లా రైతాంగానికి అందించాలంటే మాత్రం 1 టీఎంసీ వరకు కూడా పేరుకుపోయినటువంటి ఇసుకను డ్రిడ్జింగ్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో రైతులకి పంట పొలాలకి నీరు అయితే సకాలంలో అందుతుంది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు పడినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి. నీరు కోసం అయితే రైతాంగం కూడా చూస్తున్నారు. ఆ రైతులు ఈ యొక్క దీనికి ఆ నీరు రాకపోవడానికి ప్రధాన కారణం ఈ యొక్క ఇసుక ఇందులో ధవళేశ్వరంలో అధిక గోదావరి వరద వచ్చి నీరు నిల్వ ఉన్నప్పటికీ కానీ కింద దిగువ స్థాయిలో నీరు పైన మాత్రమే నీరు ప్రవహిస్తుంది. కింద నుంచి వెళ్ళకపోవడానికి 1 టీఎంసీ ఇసుక మాత్రం అడ్డు వస్తుంది. ఇప్పుడు ధవళేశ్వరం వద్ద ఉన్నటువంటి 1 టీఎంసీ మొత్తం ప్రధానంగా అనేక 60 ఏదైతే క్యూబిక్ మీటర్ల 60 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల అక్కడ ఇసుక పేరుకుపోయింది. కోట్లలో ఇప్పుడైతే పేరుకుపోతుంది. దాన్ని తొలగిస్తే మాత్రం గోదావరి ఏదైతే ఈ యొక్క ధవళేశ్వరం బ్రిడ్జితో పాటు అలాగే రైతాంగానికి కూడా నీరు అందుతుంది. బ్రిడ్జికి కూడా ప్రమాదం కూడా తప్పే అవకాశం ఉందని కూడా అధికారులు ఈ యొక్క దీనిపై వెంటనే చర్యలు తీసుకుని ఏదైతే ఈ యొక్క పైన పేరుకుపోయినటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ధవళేశ్వరం పైన ఉన్నటువంటి ఇసుకను
డ్రిడ్జింగ్ చేసి బయటకు తోడేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. గతంలో 7 సంవత్సరాల క్రితం నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ పునఃప్రారంభిస్తే బాగుంటుందని కూడా గోదావరి జిల్లా వాసులు అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా తీస్తే మాత్రం ఇసుక తీస్తే మొత్తం పూర్తి స్థాయిలో 3 టీఎంసీల నీరు కూడా స్టోరేజ్ అయ్యి సకాలంలో రైతాంగానికి కూడా నీరు అందుతుందని కూడా రైతులు కూడా ఆశాభావం వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం అంటే ఇటీవల దీనికి 2 కోట్ల అంటే మెయింటెనెన్స్ మాత్రమే 200 కోట్ల నిధులను అయితే జలవనరుల శాఖ అయితే కేటాయించారు. ఈ యొక్క డ్రిడ్జింగ్ పనులకు కూడా నిధులు కేటాయించి సకాలంలో ఆ యొక్క ఇసుకని బయటికి ఏదైతే డ్రిడ్జింగ్ చేసి ఇసుకను బయటకు తోడితే చాలా బాగుంటుందని కూడా ఈ యొక్క బ్యారేజీకి కూడా ప్రమాదం తప్పుతుందని కూడా అధికారులు అయితే చేస్తే బాగుంటుంది అని కూడా ఈ యొక్క గోదావరి రైతాంగంతో పాటు గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఈ యొక్క చారిత్రక కట్టడంగా ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ని కాపాడాలంటే మాత్రం ఈ యొక్క ఇసుకను అధికంగా పేరుకుపోయినటువంటి ఇసుక తవ్వకాలను కూడా తీస్తే బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఎగువన ఇసుక తవ్వకాలు బ్రిడ్జింగ్ చేసి తీస్తున్నప్పటికీ అంటే ఈ యొక్క గోదావరి బ్రిడ్జికి సమీపంలోనే అంటే ధవళేశ్వరం బ్రిడ్జి సమీపంలోనే ఇసుక తవ్వకాలు అయితే నిలిచిపోయినా అంటే బ్రిడ్జికి సమీపంలోనే అధికంగా పెరిగిపోయినటువంటి ఇసుకను డ్రిడ్జింగ్ చేస్తే బాగుంటుందని కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.